మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు విచారణకు హాజరు కాబోరని చెప్తున్నాయి పార్టీ వర్గాలు. రేపు హైకోర్టులో కాకాణి బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. నిన్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు నెల్లూరు పోలీసులు. ఇవాళ ఉదయం 11 గంటలకు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అక్రమ మైనింగ్ కు సహకరించినట్లు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామ సమీపంలో రుస్తుం మైన్స్ లో గత ప్రభుత్వ హయాంలో క్వార్జ్ అక్రమ రవాణా జరిగిందనే ఆరోపణలున్నాయి. రుస్తుం మైన్స్ ను గతంలో ఒకరికి లీజ్ కివ్వగా ఆ లీజ్ గడువు ముగిసిపోవడంతో సర్వేపల్లికి చెందిన వైసీపీ నాయకులు ఇక్కడ అక్రమ మైనింగ్ చేశారనే ఆరోపణలొచ్చాయి. దీనికి సంబంధించి ఇటీవల పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే 2ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. తాజాగా కాకాణి గోవర్ధన్ రెడ్డిని A4 గా చేర్చడంతో పాటు మరో 7గురిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. తాజాగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే గోవర్ధన్ రెడ్డి ఇంటి దగ్గర లేకపోవడంతో గేట్కు నోటీసులు అంటించారు పోలీసులు.